ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీతో ఉత్తరం రాయిద్దాం అనుకున్నాను గంగా. శివని ఆదుకునే దేవుడే లేడా అన్నయ్య? నా వయసే ఉన్నా నన్ను కూడా చిన్నపిల్ల అనుకుని అన్నం పెట్టింది. శివ పేరుకే మనకి అమ్మ. అమ్మా, నువ్వుంటే బాగుండేది. నువ్వు వస్తే ఈ కష్టమే ఉండేది కాదని నిన్ను తలుస్తున్నారంటే నీ పట్ల ఎంత నమ్మకం ఉందో నాకు అర్థమవుతుందమ్మా. నీ కడుపును పుట్టినవాణ్ణి, నీలాగా నేను కూడా మేలు చేయాలి కదమ్మా. పెళ్లి చెడగొట్టాలని కాదమ్మా. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే తన జీవితమే నాశనమైపోతుందని శివ ఏడుస్తోంది. నా చెల్లెళ్లకు చిన్న కష్టం వచ్చినా చలించిపోయే నేను శివ బాధని అర్థం చేసుకోకపోతే ఎలా అమ్మా? తను కూడా ఆడపిల్లే కదమ్మా. వరదరాజులతో నాకు శత్రుత్వం ఉన్నా సరే, విషయం తెలిసి గొడవైనా సరే, శివ కన్నీళ్లు తుడవడానికి ఇంతకు మించి వేరే దారి లేదని ఈ ఉత్తరం రాస్తున్నానమ్మా. విజయ్, ఈ విషయం నిశ్చితార్థం కాకముందే చెప్పాలేమో, కానీ నాకప్పుడు తెలీదు శివ మనసులో నేనున్నానని. మరదలే కదా, అలా మాట్లాడుతుందేమో అనుకున్నాను. కానీ శివది ప్రేమ అని నాకు అనిపించే ఈ ఉత్తరం రాస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.